మీరైతే మల్కాజ్గిరి పార్లమెంట్ అయితే కంటెస్ట్ చేయబోతున్నారు. నేనైతే ఆ జాతీయ అధ్యక్షునికి పార్టీకి చెప్పింది ఏంటంటే దానిలో నేను మల్కాజ్గిరి పోటీ చేస్తా పని చేస్తున్నా అని చెప్పిన నేను. ఓకే, వాళ్ళు కూడా ఓకే అన్నారా? ఎవరు వాళ్ళు ఓకే అన్నారా? వాళ్ళు ఓకే కాదు, వాళ్ళు రిజెక్ట్ చేయలేరు. ఓకే అనేది అప్పుడు వాళ్ళు అనాల్సినప్పుడు. ఈటల రాజేందర్ కూడా మల్కాజ్గిరి వస్తారు అంటారు. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈటల రాజేందర్ దేనికి వస్తలేడు? ఈటల రాజేందర్ అనే వ్యక్తి బీజేపీలోకి వచ్చిన తర్వాత దేనికి అర్హుడు కాదు. కాబట్టి దీనికి అర్హుడు కాదని నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు మీ సొంత స్థానం ఉంది కదా కరీంనగర్, ఎవరిది? మీ సొంత ప్లేస్. ఇప్పుడు మీరు చెప్పిన ఈటల రాజేందర్కు సొంత స్థానం కరీంనగర్ కాదా? ఇవన్నీ ఇటువంటి విషయాలు కాదు. కరీంనగర్ అడగట్లేదు, ఓన్లీ మల్కాజ్గిరి. ఇప్పుడు ఎవరు మీరు? ఇప్పుడు నేనేం అడుగుతున్నా అనేటువంటి విషయం, మీరు గ్రౌండ్ వర్క్ అయితే మల్కాజ్గిరిలో వేసుకుంటారు. మల్కాజ్గిరి చేస్తున్నా. పార్టీ ఏ విధంగా 2014లో కరీంనగర్ అడిగారు, ఇప్పుడు పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటి విషయం ఇంకా 4 నెలలు ఉంది. వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఏదైనా ఆలోచించి మంచి అవకాశం ఇస్తారు. బండి సంజయ్ రివ్యూస్ పెడుతున్నారు రేపటి నుంచి కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి. అదే పని. ఆయన సిట్టింగ్ ఎంపీ. ఆయన ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో దాన్ని ఏమంటారు, వికసిత్ భారత్ ఏదైతుందో ప్రధానమంత్రి కార్యక్రమాలలో కూడా కాన్స్టిట్యున్సీలో పాల్గొనాలా. బట్ డూ యూ థింక్ మల్కాజ్గిరి ఈజీయా మీరు పోటీ చేస్తే గెలవడం? 7 బీఆర్ఎస్ గెలిచింది. ఒకటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండి కూడా 7 out of 7 బీఆర్ఎస్ గెలిచింది అక్కడ. ఇవాళ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. పోయినసారి 4 గెలిచినప్పుడు 7 వాళ్ళు లేరా? వేరే వాళ్ళు లేరా? మేము ఉన్నామా? ఆయన తర్వాత రెండోది, నేను తెలంగాణలో పోటీ చేయాలనుకున్నప్పుడు ఇదేం మధ్యప్రదేశ్ కాదు, ఇదేం రాజస్థాన్ కాదు, ఇదేం ఉత్తరప్రదేశ్ కాదు. కాబట్టి నేను పోయి నామినేషన్ వేస్తే గెలుస్తాము అనేటువంటి పరిస్థితి ఏం లేదు. నేను దేశం అంతా తిరుగుతూ ఇక్కడ ఆటోమేటిక్ గెలుస్తా అనేటువంటి పరిస్థితి లేదు. అంత బలంగా లేము, ఛాలెంజింగు. కాబట్టి కష్టపడాల్సి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తుంది. అందుకని అవకాశాలు లేవు అనేది ఏం లేదు. అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా గెలిచే అవకాశం తెలంగాణలో ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తాం. మల్కాజ్గిరి గెలుస్తాం, ఇంకా ఎక్కువ సీట్లు కూడా గెలుస్తాం. నంబర్ 1 పార్టీ బీజేపీ ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ గెలవగలిగేటువంటి అవకాశం తెలంగాణలో బీజేపీకి ఉంది.